Dear students and parents, welcome to Dr. TCS Career Guide. సో జోసా కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో చాలామంది స్టూడెంట్స్ మాకు జేఈ మెయిన్స్ అండ్ ఐఐటీలో ఎన్ఐటీలో సీట్స్ రాలేదు సార్ అని చెప్పేసి మెసేజ్ పెట్టడం, చాలా బాధపడటం అనేది జరిగిందనమాట. సో మీ అందరికీ తెలిసిందే. సో మీకు జోసా కౌన్సిలింగ్లో సీట్ రాకపోయినా కానీ మీకు ఇంకో అవకాశం ఉంది, సీసాప్లో ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు సీసాప్లో ట్రై చేసినా కానీ రాకపోయినా కానీ సో మీకు ఆన్లైన్ డిగ్రీ అనేది ఐఐటీస్ అనేవి అందిస్తున్నాయి అనమాట. అలా కూడా మీ కోరిక నెరవేర్చుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకొక ఆప్షన్ మీకుంది. ఒక 2 years అనేది మీరు ఐఐటీస్లో IIIT హైదరాబాద్లో చదివే అవకాశం ఉంది. అది ఎలా చదవాలి ఏందనేది కూడా నేను ఈ వీడియో డిస్కస్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఈ వీడియో కూడా ఎవరైతే ఐఐటి ఎన్ఐటి IIITస్లో సీట్ వచ్చిందో మీరు కూడా చూడండి. సో ఎవరికైతే ఐఐటి ఎన్ఐటి IIITలో చదవాలనేటువంటి అర్హత అంటే ఎవరైతే సాధించారో సో వారు మాత్రమే అక్కడికి వెళ్ళాలన్నమాట. అందరి వల్ల కాదు ఐఐటీలో ఎన్ఐటీలలో మంచి IIITలో చదవటం అనేది. ఎందుకంటే మన నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ అక్కడ కాలేజీలకు కానీ సిలబస్ తీసుకున్నట్లయితే సిలబస్ చాలా డెప్త్గా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఇవ్వటం అనేది కూడా చాలా హై స్టాండర్డ్లో ఇస్తారనమాట. సో ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మీరు రిలాక్స్ కావద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 4 years కష్టపడితేనే మీకు మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. దాంతోపాటు మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయాల్సింది CGPA అనమాట. అంటే మనం పర్సంటేజ్ అనుకోవచ్చు. 950, 980 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఐఐటి ఎన్ఐటీలలో 8.5 CGPA మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు అనమాట. సో ఇది కూడా ఒకటి మీరు మెయింటైన్ చేయాలి. సో మీకు ఇందాక చెప్పినట్టుగా నేను సో ఎవరైతే ఇంకా ఐఐటీలో ఎన్ఐటీలో చదవాలని ఉంది, IIITలో కూడా అనుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే యూనివర్సిటీ ఉందన్నమాట. సో జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ జైపూర్. ఈ కాలేజీకి ఒక్క కాలేజీకి మాత్రము 6 ఐఐటీలతోని ఒక IIIT హైదరాబాద్తోని ఒక MOU ఉంది. సో మొత్తం మీరు ఒక 4 semesters ఈ 6 ఐఐటీల్లో చదవచ్చు. అదేవిధంగా IIIT హైదరాబాద్లో కూడా మీరు చదవచ్చు అనమాట. సో దానికి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అప్లికేషన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ కాలేజీకి సంబంధించినటువంటి కోర్సెస్ గురించి మీకు ఏమైనా గైడెన్స్ కావాలన్నా కానీ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది. సో ఆ సార్ని కాంటాక్ట్ అయితే ఇంకా ఆ కాలేజ్ యొక్క వివరాలు మీకు చెప్తారనమాట. ఆల్రెడీ ఈ యూనివర్సిటీ గురించి నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా కింద ఇస్తాను, మీరు చూడండి. సో ఏదైతే మనం ఇప్పుడు ముందుగా చెప్పుకున్న విధంగా సో ఎవరికైతే మంచి స్కిల్స్ ఉంటాయో వారు మాత్రమే అక్కడికి వెళ్తేనే విజయం సాధించే ఆస్కారం ఉందన్నమాట. ఒకటి వచ్చేసి మీకు పేపర్ చాలా డెప్త్గా ఉంటుంది, సిలబస్ అనేది కూడా చాలా హెవీ సిలబస్ ఉంటుంది అనమాట. బాగా చదవాలి. అంటే ఎటువంటి స్టూడెంట్స్కి సూటబుల్ అవుతాయి ఐఐటీలు ఎన్ఐటీలు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనమాట. సో మీరు ఇంటర్మీడియట్ వరకు ఇప్పటి వరకు మీరు ఎలా ఉంటుందంటే మంచిగా అరటిపండు ఒలిసినట్టు మీకు చెప్తారనమాట. ఇంటర్మీడియట్లో ప్రాక్టీస్ చేపిస్తారు, సిలబస్ ముందు కంప్లీట్ చేస్తారు. కానీ ఇక్కడ అలా ఉండదు. రేపు ఎగ్జామ్ ఉందన్నా కానీ ఈరోజు ప్రొఫెసర్ క్లాస్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎక్కడి నుంచి ఏ టాపిక్ నుంచి ఎంత డెప్త్లో అవుతారు అనేది కూడా తెలియదు అనమాట. కాబట్టి చాలా మీరు బుక్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. అండ్ బుక్ నాలెడ్జ్ కంటే కూడా బయట నాలెడ్జ్ అనమాట. అంటే సముద్రం అంటే ఓషన్ అంత సిలబస్ అనుకోవచ్చు మనం. ఇంజనీరింగ్ అనేది చాలా డెప్త్ ఉంటుంది సబ్జెక్టు. సో కాబట్టి అంటే అర్థం చేసుకోగలగాలన్నమాట. ప్రొఫెసర్ చెప్పేటువంటి క్లాసెస్ నోట్సెస్ అవన్నీ చాలా నీట్గా రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇవే కాకుండా మీకు సో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాలేజ్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళతో ప్రవర్తించడం కానీ చాలా చక్కగా ఉండాలి. మీరు గుర్తుండకపోతే మంచి అనేది గుర్తుండదు కానీ చెడు అనేది ఈజీగా గుర్తుండిపోద్ది అనమాట. మీ బిహేవియర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ. అండ్ మీరు ఇంటర్మీడియట్ వరకు కొంచెం టైట్గా చదివి ఉంటారు. బట్ ఇంటర్మీడియట్ తర్వాత కొంచెం ఫ్రీడమ్ అనేది వస్తుంది మీకు. పేరెంట్స్ దూరంగా ఉంటారు. చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి, అట్రాక్షన్కి సో అటువంటి వాటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు టీనేజ్, మీకు తెలియదు, తప్పులు చేసే అవకాశం ఉంటుంది. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా. సో వాటికి దూరంగా ఉండండి. అండ్ మీరు సాధించిన సీటు సామాన్యమైనటువంటి సీటు కాదు. 14 లక్షల మంది రాస్తే సో అందుట్లో మీకు కేవలం ఒక 57,000 మందిని షార్ట్ లిస్ట్ చేస్తే అందుట్లో మీరు ఒక్కళ్ళనమాట. కాబట్టి చాలా బాధ్యతగా ఉండండి. తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సో మంచిగా చదువుకోండి, మంచి పర్సంటేజ్ మెయింటైన్ చేయండి. దాంతోపాటు మీకు అక్కడ బీటెక్ సర్టిఫికేట్ వస్తుంది. బట్ మీకు ప్లేస్మెంట్ రావాలంటే మాత్రం కంపెనీస్ మీలో ఉన్నటువంటి స్కిల్స్ని చూస్తాయన్నమాట. కాబట్టి మీ స్కిల్స్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే
నార్మల్గా ఫస్ట్ రౌండ్లో మీకు వచ్చేసి కామన్ స్కిల్స్ అయినటువంటి మ్యాథమెటికల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, జీడీ ఇవన్నీ చూస్తారనమాట. బట్ ఫర్దర్ రౌండ్లో వచ్చేసి మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ డెప్త్ ఎంత ఉంది, మీకు మీలో ఎటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయి, అదేవిధంగా మీరు ఒక టఫ్ సిచ్యువేషన్లో మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, డెసిషన్ మేకింగ్ ఎలా ఉంది, ఇటువంటి స్కిల్స్ అనేది కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా మిమ్మల్ని టెస్ట్ చేసి తీసుకుంటారు. కాబట్టి అటువైపు కూడా మీరు ప్రయత్నం అనేది చేయాలి. దాంతోపాటు డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి, ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, ఐఐటీస్లో. మీకు ఇష్టమైనటువంటి క్లబ్లో మీరు పార్టిసిపేట్ కండి. స్పోర్ట్స్ ఉన్నట్టయితే స్పోర్ట్స్ ఆడండి, కోడింగ్ క్లబ్స్లో ఉండండి. ఇట్లా అన్ని విధాలా మీరు అందరితో కలిసిపోతూ, అండ్ మీరు ఉండేది డిఫరెంట్ స్టేట్స్లో కాబట్టి ఆ స్టేట్ లాంగ్వేజెస్ నేర్చుకోండి. అండ్ కొంతమంది సివిల్ సర్వీసెస్ కొడదామని చెప్పేసి వస్తారనమాట. అంటే ఒక మంచి ఫ్రెండ్స్ని మీరు అక్కడ క్రియేట్ చేసుకోండి, మీ నెట్వర్క్ని బిల్డప్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏర్పడేటువంటి నెట్వర్క్ అనేది మీ లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. రేపు ప్లేస్మెంట్స్లో కానీ, మీకు ప్రమోషన్స్లో కానీ, మీకు ఏమైనా గైడ్ చేయడానికి కానీ. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే ర్యాగింగ్ ఇలాంటివంటి చిన్న విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి. ఎందుకంటే అక్కడ మీకు పేరెంట్స్ వచ్చేసి మీ యొక్క సీనియర్స్ అనమాట, మీ కేర్ టేకర్స్ కూడా వాళ్ళే. సో వాళ్ళతో మన ఊరి వాళ్ళు ఉంటారు, మన స్టేట్ వాళ్ళు ఉంటారు. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళతో మీరు కొంచెం వాళ్ళు ఫస్ట్లో సీనియర్ అనేటువంటి ఆ ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా తర్వాత గైడ్ చేసేది వాళ్ళే. కాబట్టి వాళ్ళతో మంచిగా ఉండండి. వాళ్ళ ఒక మాట అన్న పెద్ద పట్టించుకోకండి. వాళ్ళు మీకు చాలా ఉపయోగపడతారు. సీనియర్స్ అనేవాళ్ళు మంచిగా గైడ్ చేస్తారు మీకు. వారి హెల్ప్ కూడా తీసుకోండి. అంతేకాకుండా చెప్తారనమాట మీకు వాళ్ళు, ఈ ప్రొఫెసర్ ఇలాంటి వ్యక్తి, ఆ ప్రొఫెసర్ ఇలాంటి వ్యక్తి, ఎంతో ఇలా ఉండాలి, ఈయన క్లాసులకు అటెండ్ కావాలి అంటే వాళ్ళ యొక్క, ఎందుకంటే వాళ్ళ మీకంటే సీనియర్లు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అనమాట. కాలేజీలో ఉన్నటువంటి ప్లస్ మైనస్ అనేది. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫస్ట్ ఇయర్లోనే మంచి స్కిల్స్ నేర్చుకొని సెకండ్ ఇయర్ మీరు హాలిడేస్లో ఇంటర్న్షిప్, వర్క్షాప్స్ ఇట్లా అన్నిటికీ మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు కష్టపడేటువంటి ఏదైతే సాధించుకున్న సీటుకి ప్రతిఫలం తగ్గే అవకాశం ఉందన్నమాట. ఇన్ని రోజులు నవంబర్ నుంచి నేను స్టార్ట్ చేశాను వీడియోలు చేయటం అనేది, అండ్ గైడ్ చేస్తూనే ఉన్నాను. ఈ రోజు వరకు కూడా గైడ్ చేస్తూనే ఉన్నాను. సో మీరు అందరూ కూడా మన ఛానల్ని నన్ను చాలా ఆదరించారు. సో వందలాది మంది స్టూడెంట్స్కి నేను మెంటర్షిప్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఈసారి. సో మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న పేరెంట్స్కి, సీట్ సాధించినటువంటి స్టూడెంట్స్కి అందరికి కూడా నా తరపున మీకు ధన్యవాదాలు. అదేవిధంగా మీ అందరికీ లైఫ్లో మంచి జరగాలని, మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి 3 సర్వీసెస్లో ఒకటిదైనటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెన్స్ టెస్ట్ త్రూ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్. 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ మీ స్కిల్స్ తెలుసుకొని మీ ఇంట్లోనే మీరు కూర్చొని 1 అవర్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినట్లయితే, స్పెషల్గా ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా, మీ స్ట్రెంత్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ ఐక్యూ లెవెల్స్ ఏంటి, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇది సర్వీస్ 1. సర్వీస్ 2 వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట. కాలేజ్ సెలక్షన్స్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా నుంచి మీకు అందజేస్తాను. 3ది వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కెరియర్ పట్ల నాతో మీరు మాట్లాడవచ్చు. ఈ 3టికి కూడా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది. మీరు దానికి హాయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట.